యేసు ప్రభుల వారు సిలువలో పలికిన 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అనే పదం చాలామందికి చాలా ఊరటనిస్తుంది. ఉదాహరణకు ఆ ఇంట్లో ఉదయం నుంచి పని చేస్తున్న స్త్రీ అంటుంది, పని అయిపోయిన తర్వాత, అమ్మయ్య, ఉదయం నుంచి ఏమి తినకుండా ఇప్పటి వరకు చేస్తూ ఉంటే ఇప్పటికి అయ్యిందండి ఈ పని, అమ్మయ్య, కొంచెం ప్రశాంతంగా కొంచెం రిలాక్స్ అవుతాను అంటుంది. అలాగే ఒక బాధ్యత కలిగిన ఒక ఇంటి యజమానుడు అంటాడు, తన కుమార్తెలకు వివాహం చేసిన తర్వాత, తన కుమారుడికి ఒక జాబు వచ్చిన తర్వాత, తన ఇంటి బాధ్యతలన్నీ పూర్తయిన తర్వాత తన ఫ్రెండ్తో ఇలా అంటాడు, అమ్మయ్య, ఒరే, నా బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్నాను రా, ఇక కొంత రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, నా బాధ్యతలు ఇక మా అబ్బాయికి అప్పగించేసి రెస్ట్ తీసుకుంటాను అంటాడు. ఒక ఉద్యోగి అంటాడు, తన బాస్ అప్పగించిన పని తను ఆ రాత్రంతా కూడా రెస్ట్ లేకుండా, నిద్ర లేకుండా, టీయో కాఫీయో దగ్గర పెట్టుకుని అది త్రాగుతూ ఆ రాత్రంతా పని చేసి తెల్లారేటప్పటికి ఆ పని పూర్తి చేసిన తర్వాత తన భార్యతో అంటాడు, అమ్మయ్య, నిద్ర మాని రాత్రంతా కష్టపడితే ఈ పని పూర్తయిపోయింది, ఇక ఇది నా బాస్కి సబ్మిట్ చేసేస్తాను, ఈరోజు నేను ఫుల్ రెస్ట్, ఎవరొచ్చినా ఫోన్ మోగిన తీయొద్దు, నన్ను లేపొద్దు అని చెప్తాడు. చదువుకున్న స్టూడెంట్ అంటాడు, చదువు పూర్తయిపోయిన తర్వాత, అమ్మయ్య, నా చదువు పూర్తయిపోయింది, ఇంకా 25 సంవత్సరాలు కష్టపడి చదివాను, ఇక జాబ్ రావాలి అంటాడు. అలాగే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్ అంటాడు, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఓ ఫుల్ హ్యాపీ, ఎగ్జామ్స్ అయిపోయినాయి, పాస్ అవుతామో పాస్ అవ్వమో తర్వాత విషయం, ఎగ్జామ్స్ మాత్రం అయిపోయినాయి, ఇక ఫుల్ ఎంజాయ్, ఇంకా అమ్మయ్య, అయిపోయింది పని అంటాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, సమాప్తమైందని. ఏం సమాప్తమైంది? ఆయన ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు, దాన్ని ఆయన సమాప్తం చేసి ఉన్నాడు. చూడండి, లేఖనాలు చెప్తా ఉన్నాయి. హెబ్రీ 10:7 9 వరకు కూడా మనం ఒకసారి చదివితే, దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 34 కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్తారు. అంటే దేవుని పని తుదముట్టించడమే ఆయనకు ఆహారంగా ఉందంట, ఆయన చిత్తం నెరవేర్చడమే ఆయన పనిగా ఉందంట. అంతేకాకుండా లూకా సువార్త 24వ అధ్యాయం 49 కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, ఆయన, మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు 12 సంవత్సరాల వయసులో ఆయన యెరూషలేము దేవాలయంలో బోధిస్తూ ఉంటాడు, ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, ఆ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్తూ ఉంటాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తల్లియు తండ్రియు ఆ కుటుంబం అంతా కూడా యెరూషలేముకి పస్కా పండుగకు వస్తారు. ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఒకరోజు ప్రయాణం చేసినంత దూరము వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు గురించి నిలుక్కుంటారు. ఆయన వారికి కనిపించలేదు. అప్పుడు ఆ తండ్రి చాలా కంగారు పడతారు. ఎందుకంటే జనసమూహంలో ఎక్కడో ఉండుంటాడులే ఈ బంధువులతో పాటుగా అని వారు అనుకున్నారు. కానీ ఎవరి దగ్గర తిరిగి లేకపోయేసరికి వారు మళ్ళా వెనక్కి తిరిగి వచ్చి నిలుకుతూ వచ్చి ఆ యెరూషలేము దేవాలయంకి వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ఆయన కనిపిస్తారు వాళ్ళకి. కనిపించినప్పుడు యెరూషలేము దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నటువంటి బాధకుల మధ్య కూర్చుని వారితో సంభాషిస్తూ, వారిని ప్రశ్నిస్తూ, ఆ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బాధకులందరూ ఆశ్చర్యపోతారు. మరి అలాంటి సమయంలో వచ్చి మరియమ్మ గారు అడుగుతారు, నీ గురించి మేము ఎంత దుఃఖపడ్డాము, ఎంత భయపడ్డాము, నేను ఎదుగుచుంటిమి అని అన్నప్పుడు ఆయన అంటాడనమాట, మీరు ఎందుకు నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీకు తెలియదా అని చెప్పి సమాధానం చెప్పినప్పుడు ఆ సమాధానాన్ని వింటారే కానీ వారు గ్రహించలేదన్నట్లుగా వ్రాయబడి ఉంటుంది. అయితే ఆ 12 సంవత్సరాల వయసు నుంచే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 4:34 మనం చూస్తే, మరి సమరయ స్త్రీతో ఆయన మాట్లాడిన తర్వాత సమరయ స్త్రీ
తన ఊరికి వెళ్ళిపోయి ఆ ప్రజలందరినీ తీసుకొచ్చే ఆ సందర్భంలో శిష్యులు వచ్చి ప్రభువుని భోజనానికి ఆహ్వానిస్తారు. అప్పుడు ప్రభు అంటాడు, నాకు వేరే భోజనం ఉంది అంటాడు. అంటే వేరే భోజనం ఉంది అంటే వాళ్ళు అనుకుంటారు ఎవరో తెస్తున్నారేమో, ఏదో పెడుతున్నారేమో అని శిష్యులు అనుకుంటారు. కానీ ఆయన అంటాడు, నా భోజనం ఏమిటంటే తండ్రి చిత్తం నెరవేర్చడమే నా భోజనము, నాకు ఆహారమై ఉన్నది. ఆ పని తుదముట్టించడమే నాకు ఆహారము. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే ఆహారం తినకుండా పని పూర్తయితేనే కానీ నేను తినను అంటారు. ఇది చేసే వరకు నేను నీ ఆహారం ముట్టను అంటారు. కొంతమంది ఆ తిండి మీద ధ్యాస కూడా ఉండదు. పని అవుతే తప్ప తిండి తినరు. అంతా ఆ కమిట్మెంట్‌తో పనిచేస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా చిన్న వయసు నుంచి కూడా మరి సిలువ మీద వేలాడుతున్న సమయం వరకు కూడా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఈ లోకమును పాపము నుండి విడుదల కలిగించడానికి, అనేకుల ఆత్మలు రక్షించడానికే ఆయన సిలువ మీద వేలాడుతూ ఆయన ఏదైతే ఆయన గెత్సెమనే తోటలో పట్టుకున్నారో అక్కడ నుండి ఈ సిలువలో వేలాడుతూ ఉన్నంత వరకు జరిగిన ఆ పరిస్థితులన్నిటినీ ఆయన ఈ యొక్క మనుషుల యొక్క పాపములు విమోచన కొరకే అవన్నీ ఆయన మౌనంగా ఉండి భరించాడు. ఆ తర్వాత పని కంప్లీట్ అయిన తర్వాత ఆయన నేను ఏ పని కోసం అయితే ఈ లోకానికి వచ్చానో ఆ పని పూర్తయిందని ఆయన అనుకుని అప్పుడు సమాప్తమైందని చెప్తాడు. చూడండి, దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన పని ఆయన కంప్లీట్‌గా పూర్తి చేశాడు. అలాగే మనం కూడా మనకు అప్పగించిన పని ఏదైనా సరే మనం కూడా కంప్లీట్‌గా చేయాలి. సమాప్తమైంది అన్నంతగా పరిపూర్ణంగా మనం కూడా పని చేయాలి. చాలామంది ప్రారంభంలో చాలా ఫాస్ట్‌గా ఉంటారు కానీ చివరికి వచ్చేటప్పుడు చల్లారిపోతారు. అలా చల్లారిపోయిన స్థితిలో ఉండకుండా ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. దేవుణ్ణి మనము మాదిరికరంగా తీసుకుని ఆయన్ని ఆరాధిస్తూ మనల్ని ఆయనకు అప్పగించుకుంటూ ఆయన సన్నిధిలో ఉంటూ ప్రార్థనాపూర్వకంగా నమ్మకంగా యథార్థంగా జీవిస్తూ పని పూర్తి చేసుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. ఆమేన్.